ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోచుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేసి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. మన క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. దేవుడు చేసిన మేలుని బట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రిస్మస్ నెలలో ఎంతో ఆనందంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. దేవుడి యొక్క ఆనందమును ఆరోగ్యమును మన అందరికీ పుష్కలంగా అనుగ్రహించును గాక, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని సన్నిధి ఎవరితో ఉంటుంది? దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందంటే ఖచ్చితంగా ఎవరు దేవునితో ఉంటారో వారితో దేవుని సన్నిధి ఉంటుంది. ఎవరు దేవునితో ఉంటారో వారితో దేవుని సన్నిధి ఉంటుంది. ఆయనను మనం ప్రతి దినము ఆహ్వానించుకోవాలి. మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి, మన గృహాల్లోనికి ఆహ్వానించుకోవాలి. ఎవరితో ఆయన సన్నిధి ఉంటుందంటే మొదటిగా నిత్యము ఆయన కొరకు ఆలోచిస్తున్న వారితో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పాటలు, దేవుని కొరకు వాక్య సత్యాలు ఎక్కడైతే ఆలోచన కలిగి ఉన్నాయో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయనను ఎవరైతే పిలుచుకుంటారో ఆహ్వానించుకుంటారో వారి మధ్య దేవుని సన్నిధి ఉంటుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆరాధన జరుగు స్థలాలలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఆరోదిగా పరిశుద్ధుల సహవాసములో దేవుని సన్నిధి ఉంటుంది. ఏడవదిగా మనం చూసినట్లయితే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని ఎక్కడైతే ఏకీభవిస్తారో వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనం మనం చదివినట్లయితే అక్కడ పెందుకొస్తు పండుగ దినమున అందరూ ఒకచోట కూడి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఆత్మతో కుమ్మరించగా ప్రతి ఒక్కరు కూడా భాషలు మాట్లాడారు. అగ్ని నాలుకల వలె అక్కడ వారి మీద రాగా దేవుని యొక్క ఆత్మ కుమ్మరించగా వారందరూ కూడా రకరకాల భాషలతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అక్కడ దేవుని సన్నిధి ఉండబట్టే అక్కడ ఆ కార్యం జరిగింది. మరి దేవుని సన్నిధిని ఎవరు క్యారీ చేస్తారో, ఎవరు తీసుకొని వెళ్తారో అంటే చూస్తే మొదటగా నిబ్బరమ కలిగిన వారిలో దేవుని సన్నిధి ఉంటుంది. దేనికి దిగులు చెందకుండా, దేనికి భయపడకుండా నా ప్రభు నాతో ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడని ఎవరైతే నిబ్బరమ కలిగి ఉంటారో వారితో దేవుని సన్నిధి ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా నడిచే వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది. మూడవదిగా వాక్యము బోధించే బోధకుల మధ్య దేవుని సన్నిధి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మాట్లాడతారు. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని చిత్తానుసారంగా దేవునిపై ఆధారపడిన వారి మీద వారి మధ్య దేవుని సన్నిధి ఉంటుంది. ఐదవదిగా దీనులు ఎడల ఎవరైతే దీన స్వభావాన్ని కలిగి ఉంటారో వారి మధ్య దేవుని సన్నిధి ఉంటుంది. ఈరోజు నీతో నాతో దేవుడు సన్నిధి ఉండాలంటే మనం చేయవలసింది ఏంటంటే ఎవరైతే ఆయనను మోసేవారిగా ఉన్నారో, ఎవరైతే ఆయనను హృదయంలో భద్రపరుచుకున్నారో, ఎవరైతే ప్రభుని కలిగి ఉన్నారో వారి మధ్య దేవుని సన్నిధి ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మోయటం అంటే ఆయనను మనం కలిగి జీవించుట, ఆయన నామాన్ని గణపరిచే వారిగా మనం ఉండాలి. అప్పుడు ఆయన సన్నిధి మన మధ్య ఉంటుంది. కీర్తనలు 68వ కీర్తన 3వ వచనంలో నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లాసించుదురు గాక, వారు మహదానందము పొందుదురు గాక. ఎవరైతే దేవునితో సంతోషిస్తారో వారితో దేవుని సన్నిధి ఉంటుంది. వారికి మహదానందము, దేవుని సన్నిధి ఉన్న చోట గొప్ప సంతోషము ఆనందము పుష్కలంగా దొరుకుతుంది. కనుక మనం దేవుని సన్నిధిని మనం ఆహ్వానించుకోవాలంటే మన నిత్యము ఆయన మీద మనం ఆధారపడాలి,
ఆయనను మనం మోసేవారిగా ఉండాలి. అంటే ఆయనను మనం కలిగి ఏమైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా మన గృహంలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానించుకొని, మన హృదయంలో ఉంటున్న పాపాన్ని ఎప్పుడైతే బయటికి తొలగించుకుంటామో అప్పుడే దేవుని సన్నిధి మనతో ఉంటుంది.